హాయ్ అండి, వెల్కమ్ టు ఆద్యాస్ వరల్డ్. ఇది ఉగాది రోజు వ్లాగ్ అండి. ఆ రోజు మేము మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అసలు ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకున్నామా అనేది మొత్తం ఈ వీడియోలో చూపిస్తున్నాను. నేను మార్నింగ్ లేచిన వెంటనే ఇలాగ బయట క్లీన్ చేస్తున్నాను. లోపల అయితే ఆల్రెడీ క్లీనింగ్ అనేది అయిపోయింది, మాపింగ్ అది పెట్టేసుకున్నాను. ఇప్పుడు బయట పెట్టేసుకుంటున్నాను. బయట మాపింగ్ అది పెట్టేసుకున్న తర్వాత ఇలాగ గడపకి వాకిట్లోని ఇలాగ ముగ్గు పెట్టేసుకుంటున్నాను. ఇలాగ ఇంకా మొత్తం అంతా పెట్టేసుకున్న తర్వాత ఇంకా ఇప్పుడు శనగపప్పు అవి నానబెట్టుకుంటున్నానండి, బూరెలు చేద్దామని. పూర్ణం కోసం ఇలాగ శనగపప్పు నానబెట్టుకున్నాను, అలాగే మినపప్పు కూడా నానబెట్టేసుకుంటున్నాను. ఇవి ముందుగా నానబెట్టేసుకుంటే మనం కుకింగ్ చేసుకోవడం ఈజీ అవుతుంది. పప్పు అనేది త్వరగా కుక్ అయిపోతుంది. అందుకే అవి నానబెట్టేసుకున్న తర్వాత ఇంకా లోపల కూడా తుడిచేసుకుంటున్నాను. మా పాప ఇంకా లేవలేదు. ఈలోపు మా హస్బెండ్ మామిడాకులు తీసుకొచ్చి ఇలాగ తోరణాలు కట్టేశారు. నేను ఈ పనులన్నీ చేసుకునే లోపు మా చెల్లి అయితే ఉగాది పచ్చడి రెడీ చేసేసింది. అందరం కూడా ఉగాది పచ్చడి తిన్నాము. తర్వాత దేవుడి దగ్గర కూడా పెట్టేసుకుని దండం పెట్టేసుకున్నాము. ఇప్పుడు ఇంకా నేను కుకింగ్ స్టార్ట్ చేస్తున్నాను. ఇందాక శనగపప్పు నానబెట్టుకున్నాను కదా పూర్ణం కోసం. ఇప్పుడు కుక్కర్లో ఆ శనగపప్పుని వేసుకొని బాయిల్ చేసుకుంటున్నాను. కుక్కర్లో ఒక 2 విజిల్స్ వరకు పెట్టుకుంటే మనకి మెత్తగా అయిపోతుంది. ఎందుకంటే శనగపప్పు నేను ముందుగా నానబెట్టాను కాబట్టి త్వరగానే కుక్ అయిపోతుంది. ఇంకో పక్క ఇంకా రైస్ పెట్టేసుకున్నాను. ఇక్కడ నాకు ఒక పక్క పప్పు బాయిల్ అయిపోయింది, రైస్ కూడా అయిపోయింది. ఇంకా తర్వాత టమాటాతో రసం పెట్టేసుకుంటున్నాను. నేను పక్క మా సైడ్ ఉగాదికి ఎలా చేస్తారో అలాగే చేస్తున్నాను. మాకైతే అమ్మవారికి నైవేద్యం పెట్టుకుంటారు, అలాగే ఇప్పుడు నేను కూడా పెడుతున్నాను. పప్పు చూసారా బాగా మెత్తగా అయిపోయింది. ఇప్పుడు రసం కూడా పెట్టేసుకున్నాను. తర్వాత పూర్ణం కోసం ఇలాగ బెల్లం వేడి చేసుకుంటున్నాను, అదే పాకం పట్టుకుంటున్నాను అనమాట. అలాగే శనగపప్పును కూడా గ్రైండ్ చేసేసుకున్నాను. ఆ పేస్ట్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని గట్టిగా అయ్యే వరకు ఉంచుకొని దించేసుకుంటే పూర్ణం రెడీ అయిపోయింది. ఇంకా తర్వాత మునగాకు కోస్తున్నాను. కొంచెం కందిపప్పు, మునగాకు, అలాగే తెరగపిండి ఇవి 3 వేసి కర్రీ చేసుకుంటున్నాను. తర్వాత ఇక పూర్ణం చల్లారిపోయింది. బూరెల కోసం వీటిని ఉండలు చేసుకున్నాను. ఆయిల్ వేడి చేసుకుని ముందుగా పునుకులు వేస్తున్నాను. పునుకులు రెడీ అయిపోయినాయి. తర్వాత అదే పిండితో ఇంకా బూరెలు కూడా వేసేసుకుంటున్నాను. బూరెలు కూడా రెడీ అయిపోయినాయి. ఇంకా ఇప్పుడు నేను నైవేద్యం పెట్టేసుకుంటాను. దానికోసం ఇలాగా గోడకి కొంచెం పసుపు రాసి బొట్లు పెట్టుకోవాలి. మనం నార్మల్గా అమ్మవారికి అది బెట్లు పెట్టుకుంటాం కదా, అలాగే పెట్టుకుని ముగ్గు వేసుకుంటున్నాను. తర్వాత ఇలాగ అరిటాకు పెట్టుకుని మనం చేసిన వంటలన్నీ కూడా ఇక్కడ పెట్టుకోవాలి. అలా అంటే అన్నం, మునగాకు కర్రీ చేసాను కదా అది, పునుకులు, బూరెలు, అలాగే రసం కూడా కొంచెం వేసుకోవాలి అని పెట్టేసుకుని ఒక గ్లాస్తో వాటర్ కూడా పెట్టుకుంటున్నాను. తర్వాత అమ్మవారికి దండం పెట్టుకుంటున్నాను. పూజ అంతా కంప్లీట్ అయ్యేసరికి నాకు 10 అయ్యింది. మా పాప ఇంకా అప్పుడు లేచింది, ఇంకా ఆల్మోస్ట్ లాస్ట్లో లేచింది. మా పాప లేట్గా లేవడం వల్ల నా పని కూడా ఈజీగానే త్వరగానే అయిపోయింది. అంతేనండి, మా పూజ అయితే అక్కడితో కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత నైట్కి ఇంకా గారెలు చేస్తున్నాను. ఇంకా నైట్ డిన్నర్కి గారెలు కూడా ప్రిపేర్ చేసేస్తున్నాను. మీరందరూ కూడా ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి. ఈ క్రోధినామ సంవత్సరం మీకు, మీ కుటుంబానికి అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, బాయ్.